హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంటిల్లు. ఇవాళ మసాలా దోశ నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. 4 పొటాటోస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 3 ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు పక్కన పెట్టుకోండి. బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు దోరగా వేయించుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు, అది ఫ్రై అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయలు వేసి బాగా మగ్గనివ్వండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసి కొంచెంసేపు మగ్గనిచ్చాక పసుపు వేసి మనం ఉడకబెట్టుకున్న పొటాటోస్ కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గాక లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు ఉంచండి. చల్లారాక నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకోండి. నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. దోసపిండి నేను ఆల్రెడీ రుబ్బి పెట్టాను. అది వేరే బౌల్లోకి తీసుకొని దానికి సరిపడా సాల్ట్ ఇంకొంచెం వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పెనం పెట్టుకొని బాగా కాలనివ్వండి. ఉల్లిపాయ రాస్తే ఈజీగా వచ్చేస్తాయి దోశలు. కొంచెం వాటర్ చిమ్మండి. ఒక గరిటెడు దోసపిండి తీసుకొని పల్చగా వేయండి దోశ. క్రంచీగా వస్తుందన్నమాట ఇలా పల్చగా వేసుకుంటే. మీకు మెత్తగా కావాలంటే కొంచెం దలసరిగా వేసుకోండి. పైనుంచి అలా ఆయిల్ పోసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత బాగా వస్తుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇంకోటి నేను ఆనియన్ దోశ వేస్తున్నాను. సేమ్ అంతే, ఒక గరిటెడు తీసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి ప్యాన్ అంతా. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ వేసి కొంచెం ఆయిల్ పోసుకోండి. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మనం చేసుకున్న ఆలు మసాలా ఉంది కదా, అది పక్కన పెట్టుకొని తినేయండి. అంతే, ఎంతో ఈజీ సింపుల్